సలహాదారుడు అనగా బైబిల్లో రాయబడినటువంటి మరొక పేరేంటన్నప్పుడు ఆలోచనకర్త. పూర్వము రాజులు పరిపాలించిన కాలం ఈ దేశంలో మనందరికి తెలుసు. మనం చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాలలో ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు అని మనం చదువుకున్నాము, విన్నాము. ఆ రాజుల పరిపాలన కాలంలో కూడా రాజుకు సలహాదారుడిగా నియమింపబడినటువంటి మంత్రి అనే వ్యక్తి ఉండేవాడు. రాజు కేవలం నిర్ణయాలను ఆమోదించి ప్రజల మధ్యకు పంపించడం మాత్రమే చేసేవాడు. కానీ మంత్రి రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు ఏ విధమైన అవసరతలు ఉన్నాయి, అలాగే ప్రజల నుంచి పన్ను సేకరణ అనేది చేయడానికి కొత్త మార్గాలు ఏంటి అనేవి ప్రతీదీ కూడా ఆలోచించేవాడు ఎవరన్నప్పుడు మంత్రి. అలా మంత్రులుగా ఉన్నవారు చేసిన ఆలోచనలు బట్టి రాజ్యం అనేది ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. అలాగే మంత్రులు కొంతమంది చేసిన ఆలోచనలు బట్టి కొన్ని రాజ్యాలు కూలిపోయినట్లుగా కూడా మన చరిత్రలో చదువుకున్నాం. ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులకు కూడా మంత్రులు ఉండడం మనకు తెలుసు. దేశానికి ప్రథమమైన వ్యక్తి అనగానే ప్రధానమంత్రి గారి పేరు చెప్తారు. ఆయన ప్రథముడే అయినప్పటికీ ఆయనకు కూడా ఆలోచన చెప్పే మంత్రులు ఉంటారు. అలాగే రాష్ట్రానికి ప్రథముడు అనగానే ఎవరి పేరు చెప్తారన్నప్పుడు ముఖ్యమంత్రి గారి పేరు చెప్తారు. ఆయన కూడా మంత్రివర్గం అనేది ఉంటుంది. అంటే ఒక రాజ్యం విషయంలో కావచ్చు, దేశం విషయంలోనైనా, రాష్ట్రం విషయంలోనైనా పెద్దవారిగా ఉన్న వారికి సలహాలు ఇవ్వడానికి కొంతమంది ప్రత్యేకింపబడిన వారు ఉన్నట్లు మనం చూడగలం. వీటన్నిటిని బట్టి సలహా ఇచ్చేవారు ఉన్నారని మనకు అర్థమవుతుంది. కానీ అసలు బైబిల్ ప్రకారంగా సలహా చెప్పేవారు ఉండడం అనేది అవసరమా కాదా అన్నది మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే బైబిల్ ఏం చెబుతుంది ఒకసారి చూడండి. చదవబడిన లేఖన పాఠం సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. అండి బైబిల్ ఏం చెప్తుంది అన్నప్పుడు ఆలోచనకర్తలు అనేకులు ఉండడం మీకు రక్షణకరము అంటుంది. అంటే ఖచ్చితంగా మన జీవితంలో మనకు ఆలోచనలు చెప్పేవారు ఉండాలి అని చెప్తుంది బైబిల్. అది మంచిది అంటుంది. బాగుంది. అయితే ఎలాంటి వారు ఉండాలి ఇది మనకు తెలియాలి, అంతే కదండి. ఈరోజు మనకు కూడా ఆయా సందర్భాలలో ఆయా విషయాలలో సలహాలు ఇచ్చేవారు ఉన్నారా లేదా చెప్పండి. ఉన్నారు. ఎంతమంది ఉంటారన్నప్పుడు కుటుంబ సభ్యులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, బంధువులు ఉంటారు, పరిచయస్తులు ఉంటారు. ఎంతోమంది ఎన్నో విషయాలలో మనకు సలహాలు అనేది చెబుతూ ఉంటారు. అయితే ఎలాగో దేవుడు ఆలోచనకర్తలు ఉండడం రక్షణ అన్నాడు కాబట్టి ఇక వారు ఏ ఆలోచన చెప్పినా కానీ మనం విందాము, వాళ్ళు చెప్పింది చేద్దాం అనుకోవడం కరెక్ట్ అంటారా? కాదు. మనం ఏం చేయాలన్నప్పుడు మనకు చెబుతున్న వారు ఎలాంటి వారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరత చాలా ఉంది. ఎందుకంటే మనం మన జీవితంలో సలహాలు ఇచ్చేవారు ఎలాంటి వారో తెలుసుకోకుండా, వారు ఎలాంటి గుణం కలిగిన వారో మనం గమనించకుండా, వారు చెప్పింది మనం గుడ్డిగా విని చేయడం అనేది చేస్తే ఆగమయ్యేది ఏంటో ఎవరితో తెలుసా? మన జీవితమే ఆగమైపోతాం. దీనికి మంచి ఉదాహరణ మనం బైబిల్లో చూడగలం. ఏంటన్నప్పుడు ఆలోచనకర్త విషయంలో ఆలోచించి మనిషిని బట్టి నిర్ణయం తీసుకొని పెట్టుకున్నటువంటి ఒక సందర్భం, ఒక చక్రవర్తి కూడా మనకు కనబడతాడు. అంటే ఆయనకు ఆలోచనకర్త అవసరం. అయితే అతను ఎలాంటి వాడై ఉండాలి అని ఆలోచించి
ఒక గొప్ప క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని మాత్రమే ఆయన ఆలోచనకర్తగా నియమించుకోవడం జరిగింది. ఇంతకు ఎవరు ఆయన అన్నప్పుడు ఆయనే నెబుకద్నెజర్. ఆయన ఎవరు? నెబుకద్నెజర్ అనగానే రాజు కాదు. రాజు అని ఎవరిని అంటారన్నప్పుడు ఒక రాజ్యం పైన పరిపాలన చేసే వ్యక్తిని రాజు అంటారు. అన్ని రాజ్యాలపైన కలిపి పరిపాలన చేసే వ్యక్తిని చక్రవర్తి అంటారు. అవండి, ఇది మీకు అర్థం కావడం కొరకు ప్రపంచ చరిత్ర ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ప్రపంచాన్ని ఎన్ని సామ్రాజ్యాలు పరిపాలించాయని మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. ఎన్ని సామ్రాజ్యాలు? 4 సామ్రాజ్యాలు. మొదటిది బబులోను మహాసామ్రాజ్యం, రెండవది మాదీయ పార్సీకుల సామ్రాజ్యం, మూడవది గ్రీకు మహాసామ్రాజ్యం, ఆఖరిగా వచ్చిన సామ్రాజ్యం ఏంటి? రోమ సామ్రాజ్యం. ఇందులో మొట్టమొదటి సామ్రాజ్యం ఏది? బబులోను మహాసామ్రాజ్యం. దాన్ని పరిపాలించిన వ్యక్తి ఎవరున్నప్పుడు నెబుకద్నెజర్. ఈయన చక్రవర్తిగా ఉన్నటువంటి ఆ సమయంలో ఈయనకు ఒక ఆలోచనకర్త ఉన్నాడు. ఇంతకీ ఈయన కాలంలో ఈయనకు ఒక మంచి ఆలోచనకర్తగా ఉండిన వ్యక్తి ఎవరు అనగానే మీకు వెంటనే గుర్తుకు రావాలి. ఎవరు? అదే కరెక్టే, పైకి చెప్పండి. దానియేలు గారు. అవండి, ఈయన ఏ కాలంలో నివసించినటువంటి వ్యక్తి అన్నప్పుడు సుమారు క్రీస్తుకు పూర్వం 608 సంవత్సరాల నుంచి 538 సంవత్సరాల మధ్య కాలంలో ఉండి ఆ నెబుకద్నెజర్ దగ్గర మంచి సలహాదారుడుగా పనిచేసినట్లుగా చరిత్రలో మనం చూడగలం. అంటే ఆ ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యమైన బబులోను సామ్రాజ్యాది నేత నెబుకద్నెజరే దానియేలు గారిని ఆలోచనకర్తగా నియమించుకున్నాడు. అంటే అసలు దానియేలు గారు ఎలాంటి వాడై ఉంటాడు? అంతే కదా మరి. ఏమండి, గొప్ప వ్యక్తి ఒక వ్యక్తిని ఆలోచనకర్తగా నియమించుకున్నాడంటే నియమింపబడిన వ్యక్తి సామాన్యమైనడేం కాదు. ఎంత గొప్పవాడు దానియేలు గారు అన్నప్పుడు ఆయన గురించి చెప్పుకోవాలని మనం ఇప్పుడు ప్రారంభిస్తే మనకు 1 గంట 2 గంటలు 3 గంటలు కూడా సరిపోదు. ఎందుకంటే చాలా గొప్పవాడు ఆయన. ఆయనలో ఉన్నతమైన లక్షణాలు మనకు కనబడతాయి. మంచి భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఏమండి, ఈరోజు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి మనలో లేనటువంటి ఒక లక్షణం ఉన్నతమైనది ఆయనలో మనకు కనబడేది ఏంటో తెలుసా? ప్రార్థన. దానియేలు గారు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకునేవారు? ఎన్నిసార్లు? 3 సార్లు చేసుకునేవారు. మరి మనం ఎన్నిసార్లు చేస్తున్నాం రోజు ప్రార్థన? మనం ఒకటి మాత్రం ఖచ్చితంగా 3 సార్లు చేస్తున్నాం రోజు. ఏంటది? భోజనం చేయడానికి 3 సార్లు చేస్తున్నాం, కానీ ప్రార్థన చేయడం మాత్రం 3 సార్లు లేదు. కానీ దానియేలు గారు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు తెలుసా? 3 సార్లు. ఈ ఒక్క విషయాన్ని బట్టి చెప్పొచ్చు ఆయన ఎంత భక్తిపరుడు. అంటే అంత గొప్ప చక్రవర్తి ఒక ఆలోచనకర్తగా ఆయనకు ఇది దానియేలు గారు నియమించుకున్నాడంటే ఈయన చాలా భక్తిపరుడు, చాలా ఉన్నతమైన క్యారెక్టర్ కలిగిన వాడు. అంటే అంత గొప్పవాడే చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని దానియేలు గారిని ఆలోచనకర్తగానే జీవితంలో పెట్టుకున్నప్పుడు మరి మనకు ఆలోచన చెప్పేవారి విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే ఎలా చెప్పండి? ఉండాలి కదా, మనకు కూడా ఉండాలి. అయితే మనకు ఆలోచన చెప్పాలి అంటే ఆ చెప్పేవారిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో మనకు తెలియాలి. ఏమండి, ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఎలాంటి లక్షణాలు ఉన్నవారిని మన జీవితంలో ఆలోచనకర్తలుగా మనం నియమించుకోవచ్చు. అది మనం జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఏమండి, ముందుగా మనకు ఆలోచన చెప్పే వారిలో ఉండవలసిన లక్షణాల్లో మొదటిది ఏంటన్నప్పుడు వివేకం కలిగి ఉండేవారే ఉండాలి. మొదటిది ఏంటో తెలుసా? ఆలోచన చెప్పేవారు వివేకవంతులుగా ఉండాలి. ఇంతకీ వివేకం అనగా ఏంటి? వివేకం అనగా ఏంటన్నప్పుడు ఏమండి, వివేకం అనగా మంచిని చెడును గ్రహించగలడం, గుర్తించగలిగిన వారుగా ఉండడం. అంటే ఏదైనా విషయంలో ఏది మంచో ఏది చెడో జాగ్రత్తగా గుర్తించగలిగినటువంటి కెపాసిటీ కలిగి ఉండడం. ఇది మొదటిది. ఈ రెండోది ఏంటన్నప్పుడు రాబో ప్రమాదాన్ని అంచనా కూడా వేయగలగాలి. అంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే ఈ సమస్యను మనం సరైన నిర్ణయం తీసుకొని ఇప్పుడే మంచి ఆలోచన చేసి దీన్ని మనం పరిష్కరించుకోనకపోతే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది అని అంచనా వేయగలిగి ఉండాలి. ఇక మూడోది ఏంటన్నప్పుడు ఇందులోనే ఎలాంటి పరిస్థితులైనా సమాధానపరచడం చేయగలగాలి.
ఎలాంటి పరిస్థితులైనా సమాధానపరచాలి. అంటే నీకు ఆలోచనకర్తగా నువ్వు నియమించుకునే వ్యక్తి ఎలా ఉండాలన్నప్పుడు, ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను సమాధానపూర్వకంగా సమాధానపరచాలి తప్ప దాంట్లో పెట్రోల్ పోసి పెద్ద చేసేటట్టు ఉండకూడదు. అర్థమవుతుందా అండి? కొంతమంది ఎలా ఉంటారన్నప్పుడు చిన్న సమస్య వస్తే చాలండి, దాన్ని భూతద్దం పెట్టి చూసి దాన్ని పెద్దదిగా చేసి దాంట్లో కొంచెం పెట్రోల్ వేసి ఇంకా పెద్ద చేస్తారు. అసలు నిజంగా నువ్వు మంచి ఆలోచనకర్తవైతే నువ్వు ఎలా ఉండాలంటే, ఒక సమస్య రాగానే మంచి మనసు దాన్ని సున్నితంగా పరిష్కరించడం చేయగలగాలి. అలా సమాధానంగా పరిష్కరించే వారిని ఆలోచనకర్తగా పెట్టుకోవాలి. ఇక దీంట్లోనే 4వ విషయం ఏంటన్నప్పుడు, మనుషుల మధ్య ఐక్యతను పెంచాలి. అవండి ఇది చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకు నేను ఇది చాలా ప్రాముఖ్యమైందని చెప్తున్నానంటే, ఈరోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ చివరకు దేవుని సంఘం అని చెప్పుకుంటున్నటువంటి సంఘంలో కూడా సమాధానంగా ఐక్యతగా కలిసి ఉండే పరిస్థితులు మనకు కనబడడం లేదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మనం చూస్తున్నాం కదండి. ప్రపంచ దేశాల్లో సమాధానం ఉందా? లేదు. ఐక్యతగా కలిసి ఉంటున్నారా? లేదు. దేశాల పైకి దేశాలు తిరగబడుతున్నాయి, యుద్ధానికి సిద్ధపడుతున్నాయి, యుద్ధాలు చేస్తున్నారు. మరి ఆ ప్రపంచ పరిస్థితి అలా ఉంటే దేశంలో ఎలా ఉందన్నప్పుడు దేశంలో కూడా పరిస్థితులు ఏం బాగోలేవండి. ఎలా అయిపోయిందని అంటే ఉన్నవాడు లేనివాడు అనే తేడాలతో, అలాగే కులాలతో మతాలతో వేరైపోతున్నారు. కలిసి ఉండడానికి ఎవరు ఇష్టపడడం లేదు. అలాగని సంఘంలోకి వస్తే ఇక్కడైనా కానీ మంచి కలిసిమెలిసి ఉంటున్నారంటే అసలు ఇది మరీ కష్టంగా ఉంది. నాకు అన్ని పరిస్థితులు చాలా సంఘాలు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, దేశంలో ప్రపంచంలో లేని రాజకీయాలు అన్నీ కూడా ఎక్కడున్నా తెలుసా? సంఘంలో ఉన్నాయి. కానీ అందరూ మాత్రం గొర్రెల్లాగా వస్తారు, చక్కగా ప్రార్థనలు ఏకీభవిస్తారు, ఒక రొట్టె తీసుకుంటారు, ఒక ద్రాక్షరసం తాగుతారు, అంతా ఒకటి అంటారు, కానీ ఒకటిగా మాత్రం ఉండరు. పొరపాటున నిజంగా ప్రభు చేసిన మేలు అంటే తెలుసా? ప్రభు ఏం చేశాడంటే, మీరు ఏది ఏమైనా మీరు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించేవారుగా ఉండాలన్నాడే తప్ప, ఒక చెంప ఎవడన్నా మిమ్మల్ని కొడితే రెండో చెంప వాచిపోయేలా కొట్టమని చెప్పలేదు. ప్రభువు కానీ అలా చెప్పుంటేనండి ముందు కొట్టుకునే వాళ్ళు ఎవరో తెలుసా? సంఘంలో ఉన్నోళ్ళే. ఇక కర్రలతో కొట్టుకోండి, కత్తులతో పొడుచుకోండి అంటే మాత్రం అసలు సమాజం దాకా అవసరం లేదు, సంఘంలో ఉన్నోళ్ళే ఆ పని చేసేస్తారు. ఏంటి పరిస్థితి అన్నప్పుడు అసలు బాగోలేదండి. ఐక్యతగా ఉండవలసిన వారే ఐక్యతగా కలిసి జీవించినటువంటి పరిస్థితి. అదేంటంటే అంత మాట అన్నారు? సంఘంలో ఎందుకంటే ఐక్యత లేదు, అందరం బాగానే కలిసి ఉంటున్నాం కదా, కలిసి ఆరాధనలో పాల్గొంటున్నాం కదా, కలిసి భోజనం చేస్తున్నాం కదా, కలిసి మీటింగ్లో ఉంటున్నాం కదా, కలిసి దేవుడి పని చేస్తున్నాం కదా అంటే చేస్తున్నారు. కానీ నిజంగా మేము మనసులు కలిసి ఉంటున్నాయో చెప్పండి? మనసులు కలిసి ఉంటున్నాయో? లేదండి. మనసులు మాత్రం ఒకరికొకరికి సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మనుషులు మాత్రం దగ్గరే ఉన్నారు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలన్నప్పుడు ఐక్యత కలిగి ఉండాలి. ఏ విషయం? మనసు విషయంలో. ఎందుకు లేదు ఐక్యత? అపార్థాలు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నారేమో చూసుకొని జాగ్రత్త పడండి. అపవాది చేస్తున్నటువంటి అతి పెద్ద కుయుక్తితో కూడినటువంటి ఇదేంటో తెలుసా? మనుషుల్ని విడగొట్టేస్తుంది. ఎక్కడి నుంచి అనుకున్నప్పుడు ప్రపంచం నుంచి మొదలు పెట్టేస్తే దేవుని సంఘంలో ఉన్న వారి వరకు ఒకరితో ఒకరిని కలిసి ఉండనివ్వడం లేదండి, విడగొట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనకర్తగా నువ్వు ఎలా ఉండాలన్నప్పుడు ఇదిగో మనుష్యులుగా మీ మధ్య ఏర్పడినటువంటి దూరాన్ని ఐక్యత కలిగించేవారిగా ఉండాలి తప్ప దూరం పెంచేవారిగా ఉండకూడదు. వివేకం కలిగిన వారు ఇలా ఉండాలి. ఇది ఆలోచనకర్తకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటన్నప్పుడు రెండోది ఏంటంటే సమయోచితంగా మాట్లాడాలి. రెండోది ఏంటన్నప్పుడు సమయోచితముగా మాట్లాడాలి. అంటే సమయోచితం అనగానే సమయము సందర్భానుసారంగా మాట్లాడడం చేయాలి. రోజు కొంతమంది నోరుంది కదా అని చెప్పి ఏది పడితే మాట్లాడేస్తారండి. సమయం సందర్భంని చూడరు. సమయం సందర్భం చూడడం అంటే మీకు ఉదాహరణకు చెప్తానండి. ఎక్కడైనా సరే ఎవరైనా ఇంట్లో కుటుంబంలో చనిపోతే అది చెప్పకూడదు కదా. అంటే అవతల పరిస్థితి ఏంటో తెలుసుకొని సమయం సందర్భానుసారంగా మాట్లాడడం అనేది చేయడం రావాలి. ఎవరికి? ఆలోచనకర్తకి. ఆలోచన చెప్పేవారికి
సమయోచితంగా మాట్లాడడం అనేది రావాలి. ఇందులోనే మరో విషయం ఏంటన్నప్పుడు సందర్భానుసారంగా పరిస్థితులు అంచనా వేయడం కూడా రావాలి. అంచనా వేయడం రావాలి. ఈరోజు చాలామందికి అండి పరిస్థితులు అంచనా వేయడం రాదు. అంచనా వేయడం అంటే ఎలాగన్నప్పుడు ఇలా ఉంది అంటే, సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే ఈ విషయంలో నేను చెప్పే సలహా ఎంత ప్రమాదం లేదా ఎంతవరకు మేలు, దయచేసి మీరు ఇది ఆలోచించండి. ఏమండి, ఒక ఇద్దరి మధ్య సరిగ్గా సమాధానం లేదనుకోండి, ఒకరికొకరంటే పడడం లేదనుకోండి, ఆ సమయంలో నిజంగా నువ్వు మంచి సలహా ఇచ్చేటువంటి వాడివైతే నువ్వు ఏం చేయాలన్నప్పుడు ఇద్దరి మధ్య సమాధానం లేదు కనుక నేను ఏం చేయాలన్నప్పుడు ఈ సమయంలో ఇదిగో ఒకరి గురించి మరొకరి దగ్గర మంచి చెప్పాలి. అంటే ఒకరి గురించి ఒకరు మంచి చెప్పడం అంటే ఆల్రెడీ అవతల వ్యక్తికి మంచి అభిప్రాయం లేదు కనుక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఆ వ్యక్తి మీద మంచి అభిప్రాయంతో లేవు, కానీ నీ గురించి అతను చాలా బాగా చెప్తున్నాడు తెలుసా, నువ్వు చాలా మంచిదని అంటున్నాడు, నువ్వు చాలా మంచోడు అంటున్నాడు, నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు అన్న మాట నువ్వు అన్నావనుకో, అప్పుడు ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది అన్నప్పుడు నేనేంటి అతని గురించి తప్పుగా అనుకుంటున్నాను, అతని మీద తప్పుడు అభిప్రాయంతో ఉన్నాను, కానీ ఇతను వచ్చి నాకు ఏం చెప్తున్నాడు, నేను ఎవరి గురించి అయితే తప్పుగా అనుకుంటున్నానో ఆ వ్యక్తికి నా మీద మంచి అభిప్రాయం ఉందని చెప్తున్నాడు. అంటే అతనేమో నా మీద మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు, నేనే అతన్ని అపార్థం చేసుకుంటున్నాను, కాబట్టి ఇదిగో నాకున్న చెడు అభిప్రాయాలని తీసేసుకోవాలనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడన్నప్పుడు ఇతను ఆ వ్యక్తితో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే నువ్వు మంచి ఆలోచనకర్తవైతే నువ్వేం చేయాలన్నప్పుడు ఇద్దరికి కూడా మంచి ఆలోచనలు కలిగే విషయాలను చెప్పి దగ్గర చెయ్యాలి. అది పరిస్థితులను బట్టి అంచనా వేసి చెప్పగలగడం, అంతే తప్ప నువ్వు చెడు చెప్పకూడదు, దూరాన్ని పెంచకూడదు. ఏమండి, బైబిల్లో సమయం సందర్భానుసారంగా పరిస్థితులు అంచనా వేసి కరెక్ట్గా సరిపోయే సలహా ఇచ్చే వ్యక్తి ఒక ఆయన కనబడతాడు. ఎవరా వ్యక్తి అన్నప్పుడు ఆయనే అహితోపేలు అనగానే మీకు గుర్తుకు రావాలి, తను చేసినటువంటి ఆలోచన నెరవేరకపోవడాన్ని బట్టి ఉరివేసుకొని చచ్చిపోయాడు అని అంటారు. ఎంతకు అతను చేసిన ఆలోచన ఏంటి, అది ఎందుకు నెరవేరకుండా పోయింది, అసలు అతని చరిత్ర ఏంటో మనకు తెలియాలి. ఇంతకీ ఇతని గురించి మనం ఎక్కడ చూడగలవు అన్నప్పుడు 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చూద్దాం ముందుగా అండి. 17వ అధ్యాయంలో ఏముంటుంది అన్నప్పుడు అతని ఆలోచన నెరవేరకపోవడాన్ని బట్టి అతను ఉరివేసుకొని చనిపోయినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అయితే అతని ఆలోచన ఏంటి, అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియాలంటే మనం ఒకసారి 15వ అధ్యాయంకి వద్దాం. 15వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 15వ అధ్యాయము 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసినటువంటి కుట్రలో అహితోపేలు కూడా చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా యెహోవా అహితోపేలు యొక్క అహితోపేలు ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాడట. ఎవరు ప్రార్థన చేశారు? దావీదు ప్రార్థన చేశారు. ఎవరికి? దేవుడికి. ఏమని ప్రార్థన చేశాడు అన్నప్పుడు ఇదిగో అహితోపేలు ఆలోచనను దయచేసి చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. ఏమండి, రాజుగా ఉన్న వ్యక్తి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించిన వ్యక్తి, దేవుడి చేత నా ఇష్టానుసారుడైన మనుష్యుడిగా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి అయిన దావీదు గారు అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంటే అహితోపేలు ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి వాడు అన్నప్పుడు ఆలోచన చేయడం విషయంలో చాలా దిట్ట అండి ఆయన. అంటే ఒక ఆలోచన అతను చేశాడంటే అది 100% జరిగి తీరుతుంది. చాలా తెలివి కలవాడండి, మంచి ఆలోచనకర్త. అందుకే ఇతను మంత్రిగా పెట్టుకున్నాడు దావీదు గారు. ఎవరిని? అహితోపేలు. ఈ అబ్షలోము వైపు రాకముందు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నప్పుడు ఈ అహితోపేలు. ఆ మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి సలహాలు ఇచ్చేవాడో అసలు అతని కెపాసిటీ ఏంటో దావీదు గారికి బాగా తెలుసు. ఎప్పుడైతే అబ్షలోముతో పాటు అహితోపేలు చేరిపోయాడన్న విషయం దావీదు గారికి తెలిసిపోయిందో దావీదు గారికి భయం కలిగింది. ఎందుకు భయం? అమ్మో, అహితోపేలు అబ్షలోముతో కలిసిపోయాడంటే ఇతడు చేసిన ఆలోచన నెరవేరుతుంది, నా ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది. అంత తెలివిగలడు కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అతని ఆలోచనలన్నీ చెడగొట్టు అని చెప్తున్నాడండి.
నిజంగా మరి ఇతను ఆ దావీదు గారి దగ్గర మంత్రిగానే చేశాడా అన్న ప్రశ్న మీకు రావచ్చు. చేశాడని ఒక మంచి మాట చూద్దాం మనం. ఏమండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 27వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 33వ వచనం. అహితోపేలు రాజునకు మంత్రిగా ఉన్నాడు. అర్కీయుడైన హూషై రాజునకు తోడుగా ఉన్నాడు. ఒక్కసారండి ఇక్కడ ఆయనకు ముఖ్యమైనటువంటి పదవుల్లో ఎవరెవరు నియమించుకున్నాడు అన్నది మనకు రాయబడి ఉంటుంది. పై వచనాలకు వెళ్దాం. చాలా మంచి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. చాలా మంచి విషయం. ఒకసారి పై వచనంకి వెళ్తాం. పై వచనం, దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్తయై ఉండెను, కాబట్టి అతన్ని శాస్త్రిగా నియమించడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి గురించి పరిచయం చేయడం మనం చూస్తున్నాం. ఎంతకీ ఎవరు ఆ వ్యక్తి అన్నప్పుడు యోనాతాను అనేటువంటి వ్యక్తి. యోనాతాను అనగానే మనకు వెంటనే దావీదు గారు స్నేహితులే గుర్తొస్తారు. అవునా కదా? యోనాతాను అనగానే ఎవరు గుర్తొస్తారు? దావీదు గారు స్నేహితులు గుర్తొస్తారు. అతను వేరు, ఇతను వేరు. ఇతను ఎవరు అన్నప్పుడు పినతండ్రి అని యోనాతాను అని రాయబడింది. ఏమండి, ఇతను పినతండ్రిగా ఉన్నాడు కాబట్టి దావీదు గారు మంచి ఆలోచనకర్తగా ఆయన నియమించాడా? ఏమండి, శాస్త్రిగా నియమించాడా? క్షమించండి, లేదు. ఏమండి, దావీదు గారు ఇతను పినతండ్రి అని చెప్పి ఆయనను శాస్త్రిగా నియమించినట్టుగా మనకు కనబడడం లేదు. ఎందుకు ఆయన శాస్త్రిగా నియమించాడంటే ఆయన వివేకం గలవాడు కనుక. అంటే దావీదు గారిలో పక్షపాతం లేదా అన్నప్పుడు లేదండి. చాలామంది చూడండి, రాజకీయాల్లో కానివ్వండి, లేదంటే సినిమాల్లో కానివ్వండి, వాళ్ళ వారసుల్ని ఏమండి రాజకీయ నాయకులు అయితే ఇదిగో కాబోయే ఎమ్మెల్యే అని పరిచయం చేస్తారు ప్రజలకి. అంటే తన తర్వాత వారసత్వంగా ఎమ్మెల్యే టికెట్ ఇతనే తీసుకుంటాడు, ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడు అని. సినిమాల్లో కూడా చూడండి, వాళ్ళ పిల్లల్ని హీరోలుగా పరిచయం చేస్తారు. నిజంగా వాళ్ళు పరిచయం చేయడం, ప్రజలు ఆ సినిమాలు చూడడం, వాళ్ళు ఆదరించడం మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి వాళ్ళు ఎలా ఉంటారన్నప్పుడు వాళ్ళకంటేనండి ఇంకా చెప్పకూడదు, కానీ కొన్ని జంతువులు నయం అనిపిస్తారు మొఖాలు చూసినప్పుడు. అంత దారుణంగా ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు హీరోలు. ఎవరిని బట్టి హీరోలు అన్నప్పుడు వాళ్ళ నాన్న హీరో కనుక ఇతని హీరోగా పరిచయం చేశారు కనుక చూస్తారు, అంతే. రాజకీయాల్లో వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళని చూస్తున్నాము, సినిమాల్లో వచ్చే వాళ్ళని చూస్తున్నాము. అలాగే ఏమంటే ఈ దేవుని విషయంలో కూడా వంశపారంపర్యంగా వచ్చే వాటిని మనం చూస్తామన్నప్పుడు అవి చాలా తప్పు. ఎందుకంటే దేవుని సంఘం లేదా దేవుడు అన్న ప్రస్తావన వచ్చేటప్పటికి వంశపారంపర్యం ఇక్కడ పనికి రాదు. ఏంటన్నప్పుడు ఏం నిలబడుతుంది అన్నప్పుడు ఎవరైతే సమర్థులో వారిని నిలబెడితేనే అది నిలబడుతుంది. దేవుడు తన పనిని ఎవరికి అప్పగించమన్నాడు తెలుసా? సామర్థ్యము నమ్మకము గలవానికి మాత్రం అప్పగించమన్నాడు తప్ప నీవాడు పరాయి వాడు అని తేడాలు చూపిస్తూ అప్పగించమని దేవుడు చెప్పలేదు. ఏమి పని అప్పగించాలంటే ఏముండాలి? అవతల వ్యక్తికి సామర్థ్యం ఉండాలి, మొదటగా నమ్మకం ఉండాలి. అవి ఉన్నవారికే అప్పగించాలి. ఇక్కడ దావీదు గారు పినతండ్రి అన్న ఉద్దేశంతో శాస్త్రిగా ఆయన్ని నియమించలేదండి. ఆయన వివేకము కలిగిన వాడు కనుక నియమించాడు. ఎవరు? యోనాతాను అండి. మంచి వివేకం కనుక శాస్త్రిగా నియమించాడు. శాస్త్రి అనగానే మనకు తెలుసు, శాస్త్రి అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాళ్ళు. శాస్త్రి అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడండి. అంటే బోధించేటువంటి బోధకుడిగా ఇతన్ని దావీదు గారు నియమించినట్టుగా కనబడుతుంది. కారణం వివేకవంతుడు కనుక. అలాగే ఇక్కడ మనకు అహితోపెలును మంత్రిగా కూడా నియమించాడు. మంత్రిగా ఎందుకు నియమించినప్పుడు చాలా గొప్ప ఆలోచనకర్త. అందుకే ఇతని కెపాసిటీ ఏంటో, ఇతని ఆలోచన విధానం ఏంటో, ఇతని నిర్ణయాలు తీసుకునే విధానం ఏంటో, ఎలాంటి సలహాలు ఇవ్వగలడో దావీదు గారికి తెలుసు కనుక అతను ఎప్పుడైతే అబ్షాలోము పక్షాన చేరిపోయాడు అన్న వార్త దావీదు గారు విన్నారో వెంటనే దేవుడితో మొరపెట్టుకుంటున్నాడు. దేవా, ఒక్కసారి ఆలోచించి ఇదిగో అహితోపెలు చేసే అటువంటి ఆలోచనలన్నీ కూడా వ్యర్థపరచు అని అడుగుతున్నాడు. వాస్తవానికి అబ్షాలోము పక్షాన చేరిపోయి ఎలాంటి సలహాలు అబ్షాలోముకి ఇచ్చే విధంగా మారిపోయాడు అన్నప్పుడు దావీదును చంపే విషయంలో ఆలోచన. ఎంత మంచి ఆలోచన చేశాడో తెలుసా అండి దావీదుని చంపడానికి? చూస్తారా ఒకసారి ఎలాంటి ఆలోచన చేశాడో అహితోపెలు? చూడండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2 సమూయేలు గ్రంథం
17వ అధ్యాయం మొదటి వచనం, క్షమించండి, 17వ అధ్యాయం మొదటి వచనం. దావీదు అలసట నుండి బలహీనముగా నున్నాడు కనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా. ఇది ఎంత మంచి ఆలోచన తెలుసా అండి. అబ్షాలోము కానీ ఈ మాటకు అంగీకరించి సరే అన్నట్లయితే ఈ సందర్భంలోనే దావీదు చనిపోయేవాడండి, చనిపోయేవాడు ఖచ్చితంగా. ఎందుకన్నప్పుడు అప్పటికే దావీదు భయంతో ఉంటున్నాడు. అబ్షాలోము విషయంలో భయంతో ఉంటున్నటువంటి ఆ సమయంలో బలహీనుడుగా ఉన్నాడు కనుక సరైన సమయం ఇదే. ఈ సమయంలో కానీ దావీదు మీదకి మనం వెళ్ళి దావీదును మనం పట్టుకున్నామా, దావీదు వెంట ఎవరైతే వెళ్ళిపోయారో వారందరూ భయపడిపోతారు. భయపడిపోయి ఇక రాజే లొంగిపోయినప్పుడు, రాజే లేనప్పుడు మనం అందరం ఉండి ఏం ప్రయోజనం అని ఆ ప్రజలందరూ అబ్షాలోముగా ఇగో నీకు లోబడి నీకెందుకు వచ్చేస్తారు, ప్రజలందరూ చచ్చిపోకుండా నీకెందుకు వచ్చేస్తారు, దావీదు చచ్చిపోతాడు, నువ్వు రాజు అయిపోవచ్చు. చాలా మంచి ఆలోచన చెప్పాడండి ఎవరు, అహీతోపెలు. కానీ ఈ ఆలోచన నెరవేరకుండా దేవుడు చేశాడు. అంటే అహీతోపెలు ఎంత ప్లాన్ వేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడో మనకి ఇక్కడ అర్థం కావాలి. ప్లాన్ బాగా చేస్తున్నాడు. ఏ విషయంలో చేస్తున్నాడు, మంచి విషయం అనుకుంటున్నారా? ఇది మంచి విషయం కాదు. దావీదును చంపడానికి సమయానుకూలంగా ఆలోచన చెబుతున్నటువంటి వ్యక్తిగా మనకు అహీతోపెలు కనబడుతున్నాడు. అంటే ఆలోచనకర్త ఎలా ఉండాలన్నప్పుడు సమయానుకూలంగా సరైన ఆలోచన చెప్పేవాడిగా ఉండాలి అనడానికి అహీతోపెలు జీవితం మనకు కనబడుతుంది. ఆలోచన చెప్పే విషయంలో ఇతను మాదిరిగా తీసుకోవాలి తప్ప మనం ఇతను చేసినట్టుగా మనం చేయకూడదు. అవునా కదా చెప్పండి. కొత్త నిబంధనకు వచ్చినప్పటికి యేసుక్రీస్తు వారు కూడా కొందరి గురించి మాట్లాడితే ఏమంటాడంటే, మీరు ఇదిగో శాస్త్రులు చెప్పే మాటలు మీరు వినండి కానీ వారిలా మీరు చేయకండి అన్నాడా, వారు చేసి ఇచ్చేటట్టు మీరు చేయండి అన్నాడా? ఏమన్నాడు? వారు చెప్పు మాటలు మీరు జాగ్రత్తగా వినండి, చేయండి, అంతే తప్ప వారిలా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉండకండి అన్నాడు. ఇక్కడ కూడా అహీతోపెలు వలె సమయానుకూలంగా సరైన సలహా చెప్పేవారంగా మనం ఉండాలి తప్ప అహీతోపెలు చేసేట్లుగా ఒక మనిషి ప్రాణాన్ని తీసే సలహాలు ఇవ్వడం కానీ, ఒక మనిషిని మరొక మనిషితో దూరం చేసే సలహాలు కానీ చెప్పేవారంగా మనం ఉండకూడదు. ఇది సమయోచితంగా ఆలోచించడం అనేది ఉండవలసిన గొప్ప లక్షణం. ఎవరికి? ఆలోచనకర్తకి. మూడోది చూద్దాం. మూడోది ఏంటన్నప్పుడు మేలుకు కలుగునట్లు ఆలోచన కలిగి ఉండాలి. మేలు కలుగునట్లు ఆలోచన చెప్పేవారుగా ఉండాలి. ఎవరికి మేలు కలిగే ఆలోచనలు చెప్పేవారుగా ఉండాలి అన్నప్పుడు ఎవరైతే నీ మాట వింటున్నారో, ఎవరైతే నీ ఆలోచనలను అంగీకరిస్తున్నారో వారికి నువ్వు చెప్పే ఆలోచన ఎలా ఉండాలన్నప్పుడు అతనికి మేలు చేసేదిగా ఉండాలి. ఏమండి, రోజు మనకు ఆలోచనలు చెప్పేవారు ఉన్నారా అన్నప్పుడు ఉన్నారు కదా. మరి మనకు ఆలోచన చెప్పేవారిలో ఎంతమంది మనకు మేలు చేసే ఆలోచనలు చెప్తున్నారు చెప్పండి? లేదు. అందరూ ఎలాంటి వాళ్ళుగా మారిపోయారన్నప్పుడు స్వార్థపూరితమైన ఆలోచనలు చెప్పేవారుగా ఉన్నారు, మనుషుల్ని పాడు చేసేవారుగా ఆలోచన చెప్పేవారుగా ఉన్నారు తప్ప మంచి చేసే ఆలోచనలు చెప్పేవారుగా ఎవరు మనకు కనబడడం లేదు. అండి, ఎవరున్నారు చెప్పండి? నువ్వు నిజంగా ఎలా ఉండాలన్నప్పుడు నీ ఆలోచన మేలు చేసేదై ఉండాలి. ఎవరికి? నీకు కాదు, నీ మాటలు వింటున్న వారికి, ఎదుటి వారికి మేలు చేసేదిగా ఉండాలి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఒక చోట మంచి మాట అంటారులేండి. ఏంటా మాట అన్నప్పుడు, నీ మాటలు ఎలా ఉండాలన్నప్పుడు ఎదుటి వ్యక్తికి క్షేమము అభివృద్ధి కలిగించేవిగా ఉండాలంటాడు. క్షేమాభివృద్ధిని కలుగ చేసేటువంటి మాటలు నువ్వు మాట్లాడాలంటాడు. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఈరోజు చాలా కష్టం అండి, చాలా కష్టం. అలా కాకుండా స్వార్థపూరితమైన ఆలోచనలు చెప్తున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు అవతల వ్యక్తి మనసులో పెట్టి మంచి వాళ్ళను కూడా పాడు చేస్తున్నటువంటి వ్యక్తిగా మనకు చాలామంది కనబడుతున్నారు. అందుకే మీరు ఎలా ఉండాలన్నప్పుడు మనుషుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇది నేనంటున్న మాట కాదు. మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడండి. మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ఎందుకు జాగ్రత్తగా ఉండాలో కూడా దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఒక్కసారి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనందరికీ బాగా తెలిసిన మాట చూడండి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు. చాలమ్మా. ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులు ఎలాంటి వాళ్ళట? స్వార్థప్రియులు అన్నాడు. అంటే మనుషులు స్వార్థపరులు. ఎంత స్వార్థపరులు తెలుసా అండి? మనుషులు నిజంగా చాలా చాలా స్వార్థపరులు. వాళ్ళ మేలు మాత్రం వాళ్ళు కోరుకుంటారండి. పక్కనోడు గురించి ఆలోచించే పరిస్థితుల్లో మనుషులు లేరు ఈరోజు. ఉన్నారా చెప్పండి? నిజంగానండి. నాకు నష్టం జరిగినా పర్లేదండి, ఎదుటోడికి మంచి జరుగుతుంది చాలు అనుకునే వాళ్ళు ఉన్నారా? లేదు. నాకు మంచి జరిగితే చాలు, ఎదుటోడు ఏమైపోయినా పర్వాలేదు. నేను చెప్పే ఆలోచనతో వాడి జీవితం పాడైపోతుందంటే అయిపోని అండి. అలా మారిపోయారు, చాలా దారుణంగా మారిపోయారండి. ఇలాంటి వాళ్ళ గురించే ఒక మంచి సామెత పుట్టిందిలేండి. ఏంటంటే తను చెడిన కోతట మన వల్ల చెరుపుతుందట. అంటే వీళ్ళు చెడిపోయి ఉన్నారు. చెడిపోయిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి వాళ్ళను కూడా చెడిపేస్తున్నారు. అంతే కదా ఈరోజు ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? నిజంగా మంచి మాటలు చెప్పేవారుగా ఉన్నారు అన్నప్పుడు లేరండి. అందరూ స్వార్థంతో కూడిన వారుగా ఉండి ఎదుటి వాళ్ళని పాడు చేసేవారుగానే మారిపోయారు. అందుకే మీరు మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఇక్కడే ఈ మాట చెప్పాడు, స్వార్థపరులుగా ఉన్నారు కనుక జాగ్రత్త మనుషుల విషయంలో అని. కానీ కీర్తనకారుడు మాట్లాడితే ఏమంటాడంటే, ఇదిగో మీరు మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంటాడు. అసలు మీరు మనుషులు నమ్మకండి అన్నాడు. అవుని, కీర్తనకారుడు మనుషులు నమ్మొద్దు అన్నాడు. ఇక ఇర్మియా గారి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఎవరు తెలుసా అండి? అసలు ఎవరిని నమ్మొద్దు అన్నాడు ఆయన? అసలు నీ రోగిట ఉన్నటువంటి నీ భార్యను కూడా నమ్మొద్దు అన్నాడు ఆయన. ఎవరిని నమ్మొద్దు అన్నాడు. అంటే నీ భార్యని నమ్మక, కుటుంబ సభ్యులను నమ్మక, ఆత్మీయులను నమ్మక, మనిషి అనేవారిని నమ్మకుండా అందరి ఆలోచనలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నప్పుడు అసలు మనకు మంచి ఆలోచనలు చెప్పేవాళ్ళే లేరా? మంచి ఆలోచనలు చెప్పేవాళ్ళే లేరా? మంచి ఆలోచనకర్తలే మన జీవితంలో లేరు అన్నప్పుడు ఉన్నారు. ఎవరు వాళ్ళు అన్నప్పుడు బైబిల్లో ఒక భక్తుడు ఒకరిని పెట్టుకున్నాడు మంచి ఆలోచనకర్తగా. ఆయన ఎవరినైతే పెట్టుకున్నాడో ఆయనను మన జీవితంలో మనం కూడా ఆలోచనకర్తగా పెట్టుకొనగలిగితే మన జీవితం బాగుంటుంది. ఇంతకీ ఎవరా భక్తుడు అన్నప్పుడు ఆయనే దావీదు గారు. దావీదు గారు అనగానే చాలా మంచి భక్తుడు అన్నప్పుడు మంచి భక్తుడండి. ఆయన జీవితంలో ఒక తప్పు విషయంలో తప్ప అన్నీ చాలా బాగా చేశాడండి ఆయన. ఆ తప్పు ఏంటో మనందరికీ తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఆయన జీవితంలో చేసినటువంటి ఒక్క తప్పే మనకు గుర్తుంటుంది, కానీ ఆయన చేసినటువంటి 100 మంచి గుర్తుండే పరిస్థితి లేదు. చూడండి, మన జీవితంలో కూడా అలాగే అనిపిస్తుంటుంది కదా. ఏమండి, ఒక వ్యక్తికి మనం చేసినటువంటి 100లో 99 మేలు గుర్తుండవు, కానీ ఏదన్నా తెలుసో తెలియకో ఒక తప్పు చేసామనుకోండి, ఒక్క విషయంలో బాధ పెట్టామనుకోండి, ఆ 99 మేలును మర్చిపోతాడు, ఈ ఒక్కటి మాత్రం పట్టుకుంటాడు. అవునా కదా చెప్పండి? ఇది మనుషుల యొక్క నైజం అండి. ఎలా ఉంటున్నారు మనుషులు అన్నప్పుడు ఇలాగే. చేసిన మేలు గుర్తుంటుందని గుర్తుండడం లేదు, చేసిన మంచి గుర్తుండడం లేదు. కానీ ఏదైనా ఒక్క పొరపాటు చేస్తే మాత్రం అదే గుర్తు పెట్టుకొని దాన్నే పెద్ద చేసి చూపించి అవతల వారు చెడ్డవారు అని ముద్రేస్తున్నారు. అలా ఉండకూడదు. ఒక్కసారి నిజంగా మనం మంచి మనసు కలిగిన వారైతే వారు మన జీవితంలో చేసిన మేలులేంటి, చేసినటువంటి చెడేంటి అన్నీ చూసుకున్నప్పుడు మేలులే ఎక్కువ కనబడ్డప్పుడు మనం అవతల వ్యక్తిని మంచి వాళ్ళగా స్వీకరించాలి తప్ప చెడ్డవాళ్ళుగా అనుకోకూడదు. ఒకవేళ నువ్వు ఒక్కదాన్ని బట్టి అవతల వ్యక్తిని చెడ్డవాళ్ళను నిర్ణయం తీసేసుకుంటే అసలు నువ్వేమన్నా మంచి వాళ్ళవో, నువ్వేమన్నా మంచిదానివో మంచివాడవో చెప్పు. ఏమంటే ఈ భూమి మీద ఎవరున్నారు మంచి వాళ్ళు అన్నప్పుడు? ఎవ్వరూ మంచి వాళ్ళు లేరండి. ప్రతి వ్యక్తి కూడా ఏదో విషయంలో ఏదో సందర్భంలో తప్పు చేసిన వారే. అవునా కదా చెప్పండి? ఏమంటే నేను ఏ తప్పు చేయలేదండి, నా జీవితంలో ఎప్పుడు ఏ తప్పు జరగలేదండి, నేను అన్ని విషయాలు పర్ఫెక్ట్ అండి అనే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా చెప్పండి? ఒక్కరు కూడా లేరు, ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, ఒక్కడు కూడా లేడట నీతిమంతుడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని ఆయన చెప్తుంటే నేను నీతిమంతున్నా నువ్వు అంటున్నావంటే ఎవరిని అబద్ధికుడిగా చేసిన వాడు అవుతున్నావు తెలుసా? దేవుణ్ణి అబద్ధికుడిగా చేసిన వాడు అవుతున్నావు. మరి నువ్వు కూడా చెడ్డోడివే కదా.
అలాంటప్పుడు ఎదుటి వ్యక్తిని చెడ్డవాడు అని చూపించే అర్హత నీకు ఉందా అన్నప్పుడు లేదు. కనుక ఎలా ఉండాలన్నప్పుడు ఎదుటి వ్యక్తి మనకు చేసినటువంటి మంచిని చూసే వాళ్ళంగా మనం ఉండాలి తప్ప ఏదో అనుకోకుండానో ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్దది చేసి చూపించి అవతల వ్యక్తిని చెడ్డవాళ్ళుగా చిత్రీకరించే వాళ్ళంగా మనం ఉండకూడదు. మరి ఇక్కడ మనకు దావీదు మంచి భక్తుడు అన్నప్పుడు చాలా మంచి భక్తుడు ఆయన జీవితంలోనండి ఎంతగా ఆయన భక్తిని కాపాడుకున్నాడు, దేవుని ఎడల ఎంత భయము భక్తి కలిగి ఉన్నాడు అన్నప్పుడు ఆయన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఆయన దేవుడికి ఇచ్చాడండి. దేవుడికి ఇచ్చాడు. దేవుడికి ఆయన మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అని మనకు తెలియాలంటే కీర్తనల గ్రంథంలో అతిపెద్ద అధ్యాయం ఏది అనగానే మీకు వెంటనే ఏది గుర్తు రావాలి చెప్పండి? 119వ అధ్యాయం. వెరీ గుడ్. 119వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయో చెప్పండి? మీకు ఎవరికైనా తెలిస్తే వెంటనే చెప్పాలి. 176 వచనాలు. బైబిల్లో అన్నిటికంటే అతిపెద్ద అధ్యాయం కూడా ఏది? ఇదే 119వ అధ్యాయమే. ఇది అంతా మనం చదువుతున్నప్పుడు అండి దావీదు గారి మనసు మనకు కనబడుతుందండి. ఆయన భక్తి కనబడుతుంటుంది. ఇక్కడ చాలా భక్తిపరుడు అండి దావీదు గారు. అంత భక్తిపరుడైనటువంటి దావీదు గారు ఎవరిని ఆలోచనకర్తగా పెట్టుకున్నాడు తెలుసా? ఆయన జీవితంలో ఎవరిని పెట్టుకున్నాడని చెప్తున్నాడు ఆయన. చూస్తారా ఒకసారి? చూడండి కీర్తన గ్రంథం ఇదే 119వ అధ్యాయము 24వ వచనం చూడండి. 119వ అధ్యాయము 24వ వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అంటున్నాడు. ఏమండి ఏంటట ఆయనకు ఆలోచనకర్తలు అన్నప్పుడు? దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క మాటలు, దేవుడు నియమించినటువంటి కట్టడలు, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. అంటే దేవుని మాటలు, దేవుని శాసనాలే ఆయనకు ఏంటో తెలుసా? ఆలోచనకర్తలు. అంటే ఆయన ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు వెంటనే ఈ పని నేను చేయాలనుకుంటున్నాను కదా, ఈ పని నేను చెయ్యొచ్చా చేయకూడదా అని ఎవరిని అడగాలి అన్నప్పుడు మనుషుల్ని కాదు. ఎవరిని అడగాలి? దేవుని శాస్త్రాలను అడగాలి. దేవా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మరి నీ వాక్యానుసారంగా ఇది సరైందా కాదా అని దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన ధ్యానించినప్పుడు అది సరైనదే అని ఆయనకు అనిపిస్తే అప్పుడు చేసేవాడు. మరి మనం ఏ పనైనా చేసేటప్పుడు లేదంటే ఏదైనా కార్యక్రమం ముందు పెట్టుకున్నప్పుడు మనం ముందుగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచించగలుగుతున్నామా? లేదు. ఏమండి మనం కనీసం మాట్లాడేటప్పుడైనా ఈ మాట నేను అనొచ్చా, ఈ మాట నేను మాట్లాడొచ్చా, ఈ మాట నేను అనడం కానీ మాట్లాడడం కానీ వాక్యానుసారంగా సరైనదా అని మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం మాట్లాడుతున్నామా చెప్పండి? లేదు. మన మాటల కంటే హద్దు లేదు అదుపు లేదు అంటే చూసారు, అలా అయిపోద్దండి. నోరుంది కదా అని నరం లేని నాలుకట ఏంటంటే తిరుగుతుందట. అంటే నోరుంది కదా అని ఏది పడితే అది మనం మాట్లాడేస్తున్నాం తప్ప మాట్లాడేటప్పుడు మన మాటల విషయంలో జాగ్రత్త కలిగి ఉండి నేను మాట్లాడుతున్న ఈ మాట బైబిల్లో రాయబడినటువంటి వాక్యానుసారమైనదేనా కాదా అని ఆలోచించుకొని మనం మాట్లాడుతున్నాం అన్నప్పుడు చాలా కష్టం. కానీ దావీదు గారండి ప్రతి విషయంలో దేవుని యొక్క శాస్త్రాలనే ఆయన ఆలోచనకర్తలుగా పెట్టుకున్నాడు. దేవుని శాస్త్రాలని ఆలోచనకర్తలో పెట్టుకున్నాడండి. అందుకే ఆయన జీవితం అంత గొప్పగా ఉంది. మరి ఈరోజు మన జీవితం ఎందుకు ఇలా ఉంది అన్నప్పుడు మన జీవితంలో మనం చేస్తున్నటువంటి పనుల విషయంలో కానీ చేసే ఆలోచనల విషయంలో కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకోవడం లేదు కనుక మనం ఒకవేళ ప్రతి విషయంలో దేవుని యొక్క మాటల్ని మనం ముందు పెట్టుకొని వెళ్ళగలిగితే దావీదు జీవితం ఎంత గొప్పగా ఉందో మన జీవితం కూడా అంతే గొప్పగా ఉంటుంది. బాగుంది. ఆయన శాస్త్రాలను ముందు పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. అయితే ఆయన శాస్త్రాలను ముందు పెట్టుకోవాలి అంటే ముందు ఆయన శాస్త్రాలు ఏంటో మనకు తెలియాలి. అవునా కదండి? ఏమండి మనకు తెలియకపోతే మనం ముందు పెట్టుకోగలమా? లేదు. తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి? రోజు బైబిల్ని తల కింద పెట్టుకొని నిద్రపోవాలి. అప్పుడు అందులో ఉన్న విషయాలన్నీ లోపలికి వచ్చేస్తాయి. కరెక్ట్ అనేది కాదు. తల కింద పెట్టుకోకూడదు. శాస్త్రాలతో కూడా నీ బైబిల్ ఎక్కడ పెట్టుకోవాలి తెలుసా? తలంపుల్లో పెట్టుకోవాలి. తలంపుల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? చదవాలండి. మరి చదువుతున్నాం మనం? చదవడం లేదు. చదవడం చేస్తున్నామంటే చేయట్లేదండి. మన పరిస్థితి ఎలా మారిపోయిందంటే
దేవుడేమో 66 పుస్తకాలను మన చేతిలో పెడితే దీన్ని చదవడం పక్కన పెట్టేసి మిగతా అన్నీ చేసేస్తున్నాం మనం. నిజంగా నీకు దేవుని శాస్త్రాలు తెలియాలన్నప్పుడు ఇదిగో బాగా చదవాలి. ఎంత బాగా చదవాలన్నప్పుడు 66 పుస్తకాల్లో ఏ విషయం ఎక్కడుందో నీకు తెలియాలి. అంత బాగా నువ్వు చదవాలి. రాయబడిన మాటలు ఎవరి కొరకు రాయబడ్డాయి, ఎందుకు రాయబడ్డాయి, ఎవరిని ఉద్దేశించి రాయబడింది, ఏ మాట ఏ సందర్భానికి సంబంధించింది, ఈ మాట మన జీవితంలో మనం దీన్ని మనం ఏమంటే ఆచరించవచ్చా, దీన్ని అమలు చేసుకోవచ్చా లేదా అని ప్రతి విషయం మనకు అర్థమయ్యే విధంగా ఎప్పుడైతే రాయబడిన ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా చదువుతూ వెళ్తామో అప్పుడు ఈ శాస్త్రాలన్నీ మనకు అర్థమవుతాయి. ఆ తర్వాత మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వాక్యానుసారంగా ఉంటుంది. మరి మనం చదవకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి? చదవాలి మొదటగా. రెండవది ధ్యానించాలి. ఏమండి, చదవడం వేరు, ధ్యానించడం వేరు అన్నప్పుడు రెండు వేరు. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఏమండి, చదవడం వేరు, ధ్యానించడం వేరు. ధ్యానించడం అనగానే ఏమంటే చదివినటువంటి మాటలను పదే పదే జ్ఞాపకం చేసుకోవడం ధ్యానం. నెమర వేయడం, మనకు తెలిసిన కొన్ని జంతువులు నెమర వేస్తాయి తెలుసా? ఏంటన్నప్పుడు ఒక మేక నెమర వేస్తుంది, ఒక ఆవు నెమర వేస్తుంటుంది, అవునా కదా? అది ముందు ఆహారం దొరికినప్పుడు వేగంగా తినేస్తుంది. తను ఎక్కడైతే ఒక కట్టివేయబడుతుందో ఆ కట్టేసిన తర్వాత అక్కడ పడుకొని తిన్న ఆహారాన్ని మరలా నోట్లోకి తెచ్చుకున్నది నెమర వేస్తూ ఉంటుంది. మనం కూడా టైం ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? బైబిల్ బాగా చదవాలి. మనకు కొంచెం సమయం దొరికినా లేదంటే ఎక్కడన్నా కూర్చున్నా ఆ చదివినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలన్నప్పుడు నెమరు వేయాలి. ఎప్పుడైతే మనం బాగా చదువుతామో, చదివిన మాటలు ఎప్పుడైతే మనం బాగా ధ్యానిస్తామో అప్పుడు మనం మాట్లాడే మాటల్లో కావచ్చు, చేసే పనుల్లో కావచ్చు, దేవుని వాక్యాన్ని మీరి మనం వెళ్ళే అవకాశమే ఉండదు. అంటే మనకు నిజమైన ఆలోచనకర్త ఎవరు అన్నప్పుడు వాక్యమేనండి. వాక్యాన్ని మించిన ఆలోచనకర్తల్లో ఎవరు లేరు. ఒకవేళ మనుషులుగా ఎవరైనా మీకు ఫోన్లు చేసి మాట్లాడడం కానీ, పర్సనల్గా మాట్లాడడం కానీ చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి వాళ్ళని. ఏం మాట్లాడుతున్నారు మీతో అని. అవండి, ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే మాటలు ఏమైనా మాట్లాడుతున్నారా అని మీరు ఆలోచించినప్పుడు వారు మీతో 10 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాల్లోకి 8 నిమిషాలు దేవుని గురించిన మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, తప్పనిసరి వారితో మీరు కంటిన్యూ చేయండి. అలా కాకుండా 8 నిమిషాలు ఎదుటి వాళ్ళ గురించి, పక్క వాళ్ళ గురించి లేని కానిపోని మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, మరొకసారి వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం మీరు మానేయండి. ఎందుకు ఇది నేను మాట చెప్తున్నాను అన్నప్పుడు వీళ్ళు ఆత్మీయంగా మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళేవారు కాదు, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి దేవుడికి దూరం చేసేవారు. కనుక మనుషుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరి విషయంలో ఎక్కువగా దగ్గరగా ఉండాలన్నప్పుడు వాక్య విషయంలో మాత్రమే ఎక్కువ దగ్గరగా ఉండాలి. వాక్యం తప్ప ఈ ప్రపంచంలో మనం నిలవబెట్టేది, మన గొప్ప స్థితికి మనల్ని తీసుకొని వెళ్ళేది, మంచి ఆలోచనలు చెప్పేది మనకు మరొకటి ఏది లేదు. ఏమండి, ఉత్తమమైన సలహాదారుడు ఎవరు అన్నప్పుడు వారిలో ఉండవలసిన లక్షణాల్లో మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాం అన్నప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం. మొదటిది ఏంటన్నప్పుడు వివేకం కలిగి ఉండాలి. ఎవరు? ఆలోచన చెప్పేవారు వివేకం కలిగిన వారై ఉండాలి. మరి నీతో మాట్లాడుతున్న వారు వివేకం కలిగి ఉంటున్నారా లేదా ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారా? నీ విషయంలో వారు ప్రమాదాన్ని అంచనా వేసి మంచి సలహా చెప్పగలుగుతున్నారా? నిన్ను సమస్యల నుంచి బయటికి తీసుకొని రాగలుగుతున్నారా? నువ్వు ఆలోచించు. వారికి వివేకం ఉందో లేదో ఆలోచించి వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకో. వారిలో వివేకం నీకు కనబడినప్పుడు వారికి దూరంగా ఉండాలి. రెండోది ఏంటన్నప్పుడు సమయోచితంగా మాట్లాడడం. సమయం సందర్భానుసారంగా మాట్లాడుతున్నారా లేదా? వాళ్ళు కూడా సరిగా మాట్లాడడం లేదు, సమయం సందర్భానుసారంగా మాట్లాడడం లేదు, ఆత్మీయంగా నన్ను అభివృద్ధి చేసే మాటలు మాట్లాడడం లేదు, పరిస్థితులను సరిగా అంచనా వేసి మాట్లాడడం లేదు, సమయానుకూలంగా సరైన వాక్యానుసారమైన మంచి సలహా ఇవ్వడం లేదు అంటే వారు కూడా పక్కన పెట్టేసే. మూడోది ఏమిటన్నప్పుడు ప్రాముఖ్యమైనది నీ మేలు కోరి చెప్పే మాటలు, నీ మంచి కోరి చెప్పే మాటలు. దేవుడికి నేను దగ్గర చేసే మాటలు చెబుతున్నారా? అయితే పర్వాలేదు, కొంచెం వినొచ్చు. కానీ కొంచెం అలా కాకుండా నిన్ను ట్రాక్ తప్పించే మాటలు చెబుతున్నారంటే వారికి నువ్వు చాలా దూరంగా ఉండాలి. మొత్తం మీద మనం ఆలోచిస్తేనండి అసలు మనుషులకే మనం దూరంగా ఉండడం చాలా మంచిది. ఎప్పుడు ఎవరికి దగ్గరగా ఉండడం మనకు మంచిది తెలుసా?
దేవునికి. దేవుని శాస్త్రాలకు మనం దగ్గరగా ఉంటే అది చాలా మంచిది, మనకి మన ఆత్మీయ జీవితానికి మంచిది, మన భక్తి జీవితానికి మనకు చాలా ఉత్తమం. కనుక ప్రియమైన దేవుని వారలారా, మన జీవితంలో ఆలోచనకర్తలు ఎవరు అన్నప్పుడు దేవుడు రాయించిన శాస్త్రాలే తప్ప మనుష్యులు కాదు. ఒకవేళ మనిషిని నువ్వు కానీ ఆలోచనకర్తగా నువ్వు నియమించుకున్నావంటే అతను మంచివాడు కాదా, నీ జీవితం తప్పకుండా నరకానికి వెళ్ళిపోక తప్పదు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించు. మనుషులు చాలా ప్రమాదమైన వారు కనుక మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండి ఉన్నతమైన ఉత్తమమైన దేవుని శాస్త్రాలతో కూడిన దేవుని వాక్యానికి ఎల్లప్పుడూ నువ్వు దగ్గరగా ఉండి దేవుడు చెప్పిన వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నావా, నీ జీవితం ఇక్కడ బాగుంటుంది, దేవుడు నా పరలోకానికి చేరే అవకాశం కూడా నీకు వస్తుంది. కనుక మంచి సలహాదారులను నువ్వు నియమించుకొని నీ భక్తి జీవితాన్ని ఉన్నతంగా కాపాడుకుంటూ ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవుడికి నచ్చే విధంగా నువ్వు బ్రతకాలని, దేవుడున్న పరలోకానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ